మనం మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుంటాం. లేదా మనం ఏం రాస్తే అది జనాలు వెర్రి వెంగళప్పల్లాగా చూస్తారు అనుకుంటే అంతకంటే వెర్రితనం మరొకటి లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఏదైతే తాజాగా సంక్షేమ పథకాలు లేకపోతే ఇది రుణాల భారం గురించి రాసుకొచ్చారు ఆర్కే గారు. ఇప్పుడు దేశానికి కూడా రుణభారం పరంగా 70% ఉంది, 75% ఉందని చెప్తున్నారు కదా రేషియోలో. అంటే అప్పుల్లోనే ఉంది కదా, అమెరికా కూడా అప్పుల్లోనే ఉంది కదా. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంక్షేమం అనేది పేదవాడికి ఎందుకు ఇవ్వాలి? ఎస్, కరెక్ట్. ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి అంటే ఇవాళ నువ్వు ఒక పెన్షన్ స్కీమ్ ఎందుకు తీసుకుంటున్నా, లేదా ఇన్సూరెన్స్ ఎందుకు కడుతున్నావు, లేదా ఒక ప్రైవేట్ ఉద్యోగి కూడా పెన్షన్ స్కీమ్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు?